ఎలా ఉంది కంగువ? ఏం చెప్పమంటున్నా, సూర్య గారు ఎప్పుడు వచ్చినా కానీ అసలు పీక్స్లోకి తీసుకెళ్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ వేరియేషన్స్ అక్కడి నుంచి ఇక్కడికి స్టోరీ కనెక్షన్ అయితే పిచ్చ పీక్స్ అనమాట. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏందన్నా అసలు పాన్ ఇండియా మించిపోయింది. అసలు 2000 కోట్లు ఖచ్చితంగా కొట్టిద్ది అనమాట. చాలా చాలా బాగుంది. సూర్య గారు చాలా బాగా చేశారనమాట. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆ ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా చూస్తున్నంత సేపు అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. థియేటర్లో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని అయితే. సూర్య బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇంకేం చెప్పంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే పిచ్చ పీక్స్ అనమాట. సో చాలా బాగా రాసుకున్నారన్నమాట స్టోరీని. అసలు ఆ కాలానికి ఈ కాలానికి 2 వేరియేషన్ చాలా చాలా బాగా చూపించారు. సో థియేటర్ అయితే దద్దరిల్లిపోతుంది అన్న. బాహుబలి రేంజ్ లో ఉందా? ఖచ్చితంగా ఉందన్న. చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా నీట్గా ఉన్నాయి. సో చాలా కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఆస్కార్ నేషనల్ ఉంటుందా ఈ సినిమా? ఖచ్చితంగా ఉంటుంది అన్న. సో అందరికీ అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్లో ఎలా ఎంజాయ్ చేశారు? ఫుల్ అన్న. అసలు పేపర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. సూర్యకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందనుకుంటున్నారు తెలుగులో? ఎప్పటి నుంచో ఉంది, గజనీ సినిమా నుంచే ఉంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. కంగువ గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి అన్న. నిజంగా అసలు ఈ రేంజ్లో ఉంటాయి అనుకోలేదు. అసలు న్యాచురల్గా ఉన్నట్టు అనిపించింది. ఆ లుక్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ గెటప్స్ కానీ అన్నీ వేరు వేరు చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్, ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? అసలు గూస్ బంప్స్ బాహుబలి రేంజ్ మించిపోయినాయి అంట. హాలీవుడ్ సినిమా లాగా ఉంది. చాలా బాగుంది. సూర్య గారు బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఈ వీక్లో అసలు పాన్ ఇండియా కలెక్షన్స్ అన్ని మించిపోతాయి.